హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళైతే బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీరు బాగుండాలి, మేము బాగుండాలి అని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాము. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇవి అందరు కూడా ఆశీర్వాదాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా చూడండి, ఇవాళ అయితే బోనాల పండుగకు బయలుదేరాము. ఇంకా ధూమ్ధామ్ అయితే బోనాలు అయితే అయినాయి. అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే కనుల పండగగా వెళ్ళిపోతున్నారు. బయట అయితే ముందుగా అమ్మవారికి బోనాల దగ్గర నైవేద్యం అయితే సమర్పించుకున్నాను నేను. బెల్లమన్నము పెరుగు అయితే పెట్టేసి ప్లేట్లో వేపాకు మండలు తీసుకొని అసలు ఎంత అంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. అసలు భలే అనిపించింది. ఇన్ని రోజుల కన్నా ఇవాళ అయితే కలకలలాడిపోతున్నారు కొంపల్లి మొత్తం కూడా. అమ్మవారికి నైవేద్యం పెడుతుంటే అబ్బా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా వెనక నుంచి అయితే వీడియో అయితే తీస్తుంటే అసలు జనాన్ని చూడండి, కన్నుల పండుగ 2 కళ్ళు సరిపోవట్లేదు నిజంగా. అక్కడ మొక్కుబడులు, బోనాలు, నైవేద్యాలు, కోళ్ళు కోసుడు, యాటలను కోసుడు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఏమన్నా ఉందా చూడండి, తెలంగాణ బోనాలే బోనాలు అండి అసలు నిజంగా. ఇంకా ఆడ నుంచి దండం పెట్టుకుంటుంటే అమ్మవారు చూడండి బయటికి వెళ్ళి ఎంత బాగా కన్నుల పండగ కనిపిస్తున్నారో. ఎంత చెప్పుకున్నా తక్కువే అండి అసలు ఇవాళ అమ్మగారి గురించి. ఇంకా లోపల నుంచి చూడండి అమ్మవారు వెలిగిపోతున్నారు, కలకల్లా ఆడిపోతున్నారు. బయట నుంచి వీడియో తీస్తుంటే అతి కష్టం మీద వీడియోని అయితే తీయడం జరిగింది. అసలు ఎంత బాగా డెకరేషన్ చేసారు, ఎంత బాగుంది, ఎంత కలకలలాడిపోతున్నారు. ఎన్ని మాటలు ఎన్ని చెప్పినా తక్కువే. హారతితో అమ్మవారు అపురూపంగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఇలాంటి వీడియోలు మీకైతే ఎన్నో అందిస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా లాంటి వాళ్ళను ఆదరించండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ మీకైతే అందిస్తాం మేము ఖచ్చితంగా. ప్రతి టెంపుల్కి సంబంధించినవి, హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ కానీ మన తెలంగాణలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ ఆదరించండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇక్కడైతే అమ్మవారి కోసం స్వీట్ బాక్సు, లడ్డు, మోతిచూర్ లడ్డు, అబ్బా నోట్ల అసలు ఎక్కడ అందుకున్నారు ప్రసాదం అయితే. అసలు భలే అనిపించింది. అమ్మవారి పాదాల దగ్గర పెడుతుంటే అన్నీ కూడా పళ్ళు. ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి స్వీట్ కానీ పళ్ళు కానీ దండ కానీ తీసుకెళ్ళాల్సిందే. అదిగోండి వేస్తుంటే అమ్మవారు అన్నీ ఒడిపైన నింపుకొని ఎంత అంగరంగ వైభవంగా ఎంత బాగా చూస్తున్నారో తల్లి. నిజంగా తల్లి, అమ్మ పోచమ్మ తల్లి, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది తల్లి. నిజంగా నాకైతే మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది, సంతోషంతోన ఆనందంతోన. ఇవాళ అయితే ఎంత బాగా అనిపించిందో. అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి హారతి తీసుకొని అన్నీ కూడా చేసుకుంటుంటే ఎంత బాగుంది చూడండి. ఈ ఆశీర్వాదం మీకు కూడా అందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అమ్మవారిని మనస్ఫూర్తిగా. బాగుందండి అసలు ఎంత బాగుందో. ఎంత చెప్పినా తక్కువే, నాకైతే మాటలు సరిపోవట్లేదు. అమ్మవారిని ఎన్ని రకాలుగా వర్ణించినా తక్కువే. ఎంత బాగా అలంకరణతో తలతలలాడిపోతున్నారు, కలకలలాడిపోతున్నారు. అమ్మవారు ఇంత దివ్య దర్శనంగా మెరిసిపోతున్నారు. ఇవాళ అయితే మా హస్బెండ్ కోసం సన్మానం అయితే అక్కడ షాలు కప్పి పూలదండేసి, ఇది కూడా అమ్మవారి ఇచ్చిన అనుగ్రహమే. ఈ ప్రసాదం ఎంతో సంతోషంతో స్వీకరించాము. అసలు ఎంత బాగా అనిపించిందో అలా చేస్తుంటే అమ్మవారి దగ్గర బోనాల పండుగ రోజు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి ప్రసాదం చూడండి ఎంత బాగుంది, కలకలలు ఆడిపోతుంది. ప్రసాదం బయటికి ఇచ్చేస్తే లాస్ట్కి ఒక చివరిగా మా కోసం ఒక లడ్డు అయితే తిరిగి వచ్చింది. ఇక నాకు కూడా అమ్మవారి ప్రసాదం అయితే అందిస్తున్నారు అక్కడ ఆయన పూజారి. ఆయన పేరు పూజారి పెంటయ్య అనమాట. పాపం ఎప్పుడు వెళ్ళినా కూడా లోపలికి గర్భగుడిలోకి పిలిచి ఏదో ఒక ప్రసాదం అయితే నాకు ఒడిలో పెట్టడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఆ తల్లి దీవెనలు అయితే అందినే అనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి అసలు. మస్తు అంటే మస్తు ఉంది అసలు అమ్మవారు. ఇక అక్కడ ఇక్కడ అమ్మవార్లు